మనం వృషభ రాశి చూద్దాం. ముందు వృషభ రాశి ఓవరాల్‌గా సమ్మరైజ్ చూసుకుంటే ఈ జులై మంత్‌లో ఈళ్ళకి ఒక మంచిగా ఉంది, చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ 12 రాసుల్లో జులై మంత్‌లో బాగున్న రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశిని గమనించుకోవాలి. ఈ ఎక్కువగా రాసులకి తటస్థంగా ఉన్నాయి, సహజంగా ఉన్నాయి. ఎక్కువ కొంచెం అప్స్ అండ్ డౌన్స్‌తో ఉన్నాయి. బట్ వృషభ రాశి మాత్రం ఆల్మోస్ట్ 80% చాలా బాగుందని గమనించుకోవాలి. ఇందులో వృషభ రాశిలో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు చూస్తే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3 పాదాలంతా 1, 2 పాదాలంతా కూడా ఈ వృషభ రాశిలో ఉంటారని గమనించాలి. పేరు బలం బట్టి మనం చూసుకుంటే ఈ ఊ ఓ వే వా వి ఓ తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు బలం ప్రకారం ఇదే రాశి అవుతుందని గమనించాలి. వీళ్ళకి వృషభ రాశి ఉంటుంది. అయితే ఇందులో ఉన్న గ్రహస్థితిని బట్టి మనం గమనించుకుంటే ఈ మాసం వీళ్ళకి మనకి లఘు గోచారము సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం చూస్తే ఏమని చెప్తారంటే లక్ష్మీ శత్రుపీడం శ్రియం శుక సుహృతాభివృద్ధి అని చెప్తారు. అంటే ఈ మాసంలో వీళ్ళకి లక్ష్మీప్రదంగా ఉంటుంది, ఐశ్వర్యప్రదంగా ఉంటుందని గమనించుకోవాలి. దీనితో పాటు శ్రియం విపరీతమైన ధనం వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది సుఖ సుహృతాభివృద్ధి, ఈ టైంలో ఫ్రెండ్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది, ప్రాస్పరిటీగా ఉంటారు, అభివృద్ధి ఉంటుంది. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుజుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో వీళ్ళకి శత్రుపీడ, శత్రువుల వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని గమనించండి. సో ఇందులో ముఖ్యంగా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ గమనించాల్సింది ఏంటంటే ఈ రాశి వాళ్ళకి జాబులో చాలా గ్రోత్ ఉంటుంది, జాబులు లేని వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమోషన్ రాని వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా హైక్స్ ఎవరికైనా కనుక లేకుండా ఈ టైంలో హైక్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. వ్యాపారస్తులు కానివ్వండి, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటారో వీళ్ళకి కూడాను పై ఉన్న అధికారుల నుంచి మంచి సపోర్ట్ వస్తుంది, వాళ్ళకి ఒక బెస్ట్గా వెళ్ళే అవకాశం అయితే ఉంటుందని గమనించుకోవాలి. సో ఇదికి కారణం ఏమిటంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో ప్రాచీన గ్రంథాలలో 3వ స్థానంలో సూర్యుడు ఉంటే, జన్మరాశి నుంచి 3వ స్థానంలో సూర్యుడు ఉంటే ఎలా ఉంటుంది అంటే ఒక సంస్కృత శ్లోకంలో చెప్తారు. అది ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభాచ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి తృతీయగే రవి అంటారు. అంటే 3వ స్థానంలో ఉండటం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్లు ఉంటాయంటే ఆరోగ్యం బాగుంటుంది, నిత్య సంతోషంగా ఉంటూ ఉంటారు, బంధుమిత్రులతో కలిసి ఉంటారు, అర్ధలాభం ఉంటుంది, పుత్రులతో కలిసి ఉంటారు. వీటన్నిటికంటే కూడా ఇష్టసిద్ధి అనుకున్న పనిని చక్కగా సాధించుకుంటూ ఉంటారు అని మనకు చెప్తూ ఉంటారు. ఇది మనకి సంస్కృతంలో ఆ ప్రకారం వివరించడం జరిగింది. బట్ ఇన్ రియల్ లైఫ్లో చాలామంది ఎన్ఆర్ఐలు కానీ లేదంటే ఎవరైనా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారనుకోండి, జాబుల్లో ఇబ్బంది పడిపోతూ ఉంటే ఈ టైంలో ఒక మంచి పొజిషన్స్ వచ్చే అవకాశం ఉందని గమనించాలి. అలానే కుజుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. కుజుడి విషయంలో కుజుడు ఫస్ట్ హౌస్లో ఉండటం అంటే జన్మరాశిలో ఉండటం వల్ల జ్వరం ఖడ్గావరణం చైవ భార్య బంధు విరోధకృత్ చంద్రరాశి గతే యక్ష రాక్షస పీడనం అంటే వీళ్ళకి ఏమవుతుంది, జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది, గాయాలయ్యే అవకాశం ఉంటుంది, భార్యతోటి బంధువులతోటి విరోధాలు జరిగే అవకాశం ఉంటుంది. వీటితో పాటు యక్ష రాక్షస పీడనం, ఇది చాలామంది నాకు ఫోన్లు కూడా చేస్తూ ఉంటారండి. ఎప్పుడైతే కుజుడు జన్మరాశులు వెళ్తూ ఉంటారో ఫోన్లు వస్తూ ఉంటాయి. నాకు అనవసరంగా రాత్రిపూట్ల భయపడిపోతూ ఉంటామండి. ఏమవుతుందో టెన్షన్గా ఉంటుంది, ఆందోళనకరంగా ఉంటుంది, పడుకుంటే పీడకలలు వస్తూ ఉంటుంది, మాకేదో అయినట్లు ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళిపోతే ఏమీ చెప్పటం లేదు, ఏమీ లేదు, సాధారణంగా ఉన్నాయి, కానీ వీళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు. ఇలా అనుకున్నప్పుడు కుజుడు జన్మరాశిలో ఉంటే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి యక్ష రాక్షస పీడనం అంటారు, ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బుధుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటం వల్ల అగైన్ చాలా బాగుంటుంది. ఏ ప్రకారంగా అంటే మణులు ధరించటం, ఆభరణాలు ధరించటం, అంతేకాకుండా ఆరోగ్యం, విద్యావంతులతో ప్రసంగాలు చేయటం, అలానే సముద్రయానం, ఫారిన్ వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని మనకు చెప్తారు. అయితే శుక్రుడు 4వ స్థానం ఉండటం వల్ల అగైన్ విశేషంగా లాభం ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది. శుక్రుడు 4వ స్థానంలో యోగ్యతనిస్తూ ఉంటారని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. శుక్రుడు 4వ స్థానంలో ఉంటే స్వబంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు, సుఖే భృగునందనే, ఓకే, శుభే ఓకే, శుభే భృగునందనే అంటే 4వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుంది,
ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బంధువుల చేత సన్మానించబడతారు, స్త్రీలతో చక్కగా సంబరంగా మాట్లాడుతూ ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో వాళ్ళ ఇంట్లో ఉన్న కానివ్వండి, బయట వాళ్ళతో కానివ్వండి చక్కగా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన మంచి సపోర్ట్ అంతా తీసుకుంటూ ఉంటారని మనకి శాస్త్ర గ్రంథంలో వివరించడం జరిగింది. ఇంతేకాకుండా పుత్ర మిత్ర కళాత్రాధి అంటారు, అంటే సంతానం ద్వారా, మిత్రుల ద్వారా, అంతేకాకుండా స్పౌస్ ద్వారా కూడా మంచి సపోర్ట్ వస్తుంది. పెద్ద పెద్ద ప్లాన్లన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, మంచి మంచి ఏమంటారు తత్వానికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉంటారు, హై ఫిలాసఫీ లెవెల్ మాట్లాడుతూ ఉంటారు, ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఓవరాల్గా చూసుకున్న గెయిన్ ఉంటుంది, ఆఫీషియల్గా కానివ్వండి, జాబ్ రావటంగా కానివ్వండి. సో ఏ ప్రకారంగా చూసుకున్న కుజుడు తప్పగా మిగతా అన్ని గ్రహాలు చాలా చక్కగా సపోర్ట్ ఇచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక బెస్ట్ టైంలో వీళ్ళున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ఎక్స్క్లూజివ్ పరిహారాలు, కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదవటము, క్షేత్ర పాలకులు అంటారు, అంటే మీ ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవతలు, మీరు ఏ ఏరియాలతో నుంచి ఉన్నారో ఆ ఏరియాలో ఉన్న గ్రామ దేవతలను చక్కగా నమస్కారం చేసుకోండి, వెళ్ళి ఒక దీపారాధన చేసి వీలైతే ఒక చిన్న బట్టలు కానివ్వండి ఏదైనా సమర్పించండి, చాలా చక్కగా బాగుంటుంది. వీటితో పాటు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం, ఎందుకంటే అంతా బాగున్నప్పుడు మీకు బాగలేదంటే ఏదో సంథింగ్ దోషాలు ఉండొచ్చు, ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా అవసరం.